హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఈరోజు కీరదోసకాయతోటి హెల్దీ గారెలు చేయబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా హెల్దీగా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. కీరదోసకాయని శుభ్రంగా కడుక్కొని ఇలా తురుముకోవాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు బియ్యపిండి వేస్తున్నాను. సరిపోయినంత సాల్ట్, జీలకర్ర, అలాగే మిరియాల పొడి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ ఏం వేయొద్దండి. ఈ కీరదోసలో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇది బాగా గట్టిగా ఉంది కదా, దీనిలో 1 స్పూన్ పెరుగు వేసుకుందాం. ఈ పెరుగును కూడా మళ్ళీ కలుపుకుందాం. వాటర్ అయితే అస్సలు వేయొద్దండి. ఇలా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకుందాం. ఇప్పుడు చేతిని తడి చేసుకుని చిన్న పిండి ముద్ద తీసుకుని గారెల్లా వేసుకోవాలి. వేడి ఆయిల్లో వేసేద్దాం. ఇలా ఆయిల్లో వేసేస్తున్నాం. వీటిని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. వీటిని ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకుందాం. మీడియం మంట మీద మాత్రమే వేయించుకోవాలి, లేదంటే లోపల ఉడకవండి, పైన మాడిపోతాయి. వేగాయి తీసేసుకుందాం. ఇలాగే మిగిలినవన్నీ కూడా వేసేసుకోవాలి. దీన్ని గారెలానే కాదండి, పకోడీలా కూడా చిన్న చిన్నగా వేసుకోవచ్చు. వీటిని కూడా తీసేసుకుందాం. కీరదోసకాయతో గారెలు రెడీ అయ్యాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవి హెల్దీ అండ్ టేస్టీ కూడానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.